హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వాతావరణం ఉంది కదా, ఇది మా విలేజ్లో తీసిన వీడియో. ఇది వ్యూ అనేది చూడండి, ఎంత బాగుంది కదా. వర్షం పడే ముందు వాతావరణం ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. అందుకోసమే ఈ వీడియో అయితే మిస్ కాకూడదని వీడియో తీశాను. వాతావరణం చూడండి, నల్ల మబ్బులతో ఎంత బాగుందో. పొలాలు అయితే దున్నుతున్నారు, వర్షాకాలం కదా, వరి పంట వేస్తున్నారు. మా ఊరు అందాలు మీకు చూపించడం కోసం ఈ వీడియో చేశాను. సాయంత్రం అలా రోడ్డు పైకి వెళ్ళి ఈ వ్యూ అనేది మీకు కూడా చూపించడం కోసం తీశాను. మా పెరట్లో అయితే ఆర్గానిక్గా నేనైతే కొన్ని రకాల ఆకుకూరలు వేశాను. మన చేతులతో మనం పండించుకునే పంట అది మళ్ళీ మనం తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. నాకు కూడా సేమ్ అలానే అనిపించింది. ఈ కూరనైతే ఇప్పుడు మొత్తము కోసేసుకుంటున్నాను. పక్కన అయితే తోటకూర వేసాను, అది ఇంకా కొంచెం పెద్దది కాలేదు. ఆర్గానిక్గా మనకి ఎంత ప్లేస్లో అయినా అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత వీలైతే అంత ఆకుకూరలని వేసుకోయండి. ఎందుకంటే బయట మొత్తము ఎరువులతో పండించిన పంట ఎక్కువ తింటున్నాము. అలా కాకుండా మనం కొంచెం మనకు ప్లేస్ ఉన్న దాంట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొన్ని పంటలను పండించుకొని కొన్నైనా ఆర్గానిక్గా తింటే మనకి హెల్త్కి చాలా మంచిది కదా. వర్షాలు అయితే ఈ సంవత్సరం ఎక్కువ పడలేదండి. నాకు తెలిసి ఈ 2-3 రోజుల నుంచి కొంచెం వర్షాలు వస్తున్నాయి. అది కూడా లైట్గా వచ్చాయి. పంటలైతే చాలా లేటుగా వేశారండి. ఈ సంవత్సరము లేట్ అయిపోయేవి. వర్షాలు పడకపోతే వర్షాకాలం పంట అనేది అంత తొందరగా ఎవరు వెయ్యరు. ఎందుకంటే ఈ పంట వర్షాలతోనే పండిస్తారు కనుక, మోటార్స్ అందరికీ అవైలబుల్గా ఉండవు కనుక. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను చాలా రోజులైంది వీడియోస్ పెట్టి. మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. వర్షాకాలంలో పండించే పంటల్లో ఇంకా కొన్ని కూరగాయలను అయితే నేను మా పెరట్లో వేసుకున్నాను. ఇంకో వీడియోలో మీకు మా పెరట్లో ఏమేమి కూరగాయ పంటలు వేసానో చూపిస్తాను. వర్షాకాలంలో మ్యాక్సిమమ్ చాలా పంటలు పండిస్తారండి. ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి కదా, దేనికి ఇబ్బంది ఉండదని, వాటర్కి మెయిన్ ఇబ్బంది ఉండదు. అందుకోసమని నేను కూడా కొన్ని కూరగాయ పంటలు అయితే వేశాను. తర్వాత వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తాను. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.